తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. రాజ్ భవన్లో 4 హార్డ్ డిస్క్లు మాయమయ్యాయి. సీసీ ఫుటేజ్లో దొంగతనం జరిగిన విషయాన్ని రాజ్ భవన్ సిబ్బంది గుర్తించారు. రాజ్ భవన్ సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్క్లు మాయమైనట్టుగా గుర్తించారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి ఆ దొండగుడు చోరీ చేసినట్టుగా ఐడెంటిఫై చేశారు. హార్డ్ డిస్క్లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్టుగా గుర్తించారు రాజ్ భవన్ సిబ్బంది. చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ స్టాఫ్. రైట్, ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో దొంగలకి ఏ ప్లేస్ అయినా ఒకటే అన్నట్టుగా రాజ్ భవన్లో ఏకంగా 4 హార్డ్ డిస్క్లు మాయవటాన్ని ఎలా చూడాలి? చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. ఏం మిస్ అయింది అనేది ఏమన్నా తెలిసిందా? ఏం చెప్తున్నారు రాజ్ భవన్ అధికారులు? అప్డేట్ చెప్పండి. అది అత్యంత భద్రత కలిగినటువంటి తెలంగాణ రాజ్భవన్ లో ఒక్కసారిగా ఆ దొంగలు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే హార్డ్ డిస్క్లు ఒక్కసారిగా మాయమయ్యాయి. రాజ్భవన్ లోని సుధర్మ భవన్ అనేది ఉంటుంది. సుధర్మ భవన్ మొత్తం G+1 గా ఉంటుంది. అయితే G+1 అంటే సుధర్మ భవన్ లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఐటీ సెల్ అనేది ఉంటుంది. ఐటీ సెల్ లోని ఉన్నటువంటి మొత్తం 4 హార్డ్ డిస్క్లు చోరీ అయ్యాయి. అయితే ఈ హార్డ్ డిస్క్లు అపహరణకు సంబంధించి ఇప్పటికే మేనేజర్ అయినటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పంజగుట్ట పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అయితే మేనేజర్ మొదట ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అంతకు ముందే రాకేష్ అనే వ్యక్తి మేనేజర్ దీనికి సంబంధించిన ఫిర్యాదు ఏదైతే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించారు. అయితే ఈ నెల 14న రాత్రి 10:30 గంటల సమయంలో హెల్మెట్ ధరించిన వ్యక్తి కంప్యూటర్ రూమ్ కి వచ్చారు. వచ్చిన వ్యక్తి హార్డ్ డిస్క్లు మొత్తంగా అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి అక్కడ పనిచేసే అటెండర్ గా అవుట్ సోర్స్ ఎంప్లాయ్ గా ప్రస్తుతం పోలీసులకు నిర్ధారించడం, టి శ్రీనివాస్ ను ప్రస్తుతం అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించారు. అయితే అత్యంత భద్రత వ్యవస్థ ఉన్నటువంటి ఏదైతే రాజ్ భవన్ లోనే ఇలాంటి చోరీలకు పాల్పడడం ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైనటువంటి ఫైల్స్ తో పాటు కీలకమైన అంశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో హార్డ్ డిస్క్ ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని నిందితులు అయితే రిమాండ్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ అమర్.